తమ్ముడు. ఒక సెన్సేషనల్ అండ్ ఐకానిక్ టైటిల్‌ని పెట్టినప్పుడే సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఆకాశానికి ఎత్తేసారు. ముందుగా ఈ సినిమా చూద్దామన్న ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన పాయింట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ 'లయ' గారి కమ్‌బ్యాక్. సెకండ్ ఈ సినిమా ట్రైలర్ అండ్ పోస్టర్స్. ఏదో ఒక ర్యాండమ్ కమర్షియల్ సినిమాలా అనిపించలేదు నాకు. సినిమా చూసాక ఈ 2 పాయింట్స్ విషయంలో నేను సాటిస్ఫై అయ్యానా లేదా అని అడిగితే నో. నాట్ కంప్లీట్‌లీ. 'లయాని' ఇన్నాళ్ల తర్వాత ఒక సినిమాలో, అది కూడా ఒక స్ట్రాంగ్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్‌లో చూడడం చాలా అనిపించింది. తను కూడా సీరియస్ క్యారెక్టర్‌లో చాలా నటించారు కూడా. 'మనోహరం' సినిమాలో లయ ప్లే చేసిన ఉషా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఆ సినిమా వచ్చి 25 ఏళ్ళు అయింది. కానీ లయ అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నారు. ఈ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఐ రియల్లీ హోప్ షీ కంటిన్యూస్ టు యాక్ట్. రెండో పాయింట్, సినిమా ట్రైలర్స్ అండ్ పోస్టర్స్ క్రియేట్ చేసిన ఆ ఇంపాక్ట్ సినిమాలో ఒక 50% కూడా క్యారీ చేయలేకపోవడం. చిన్నప్పుడే కొన్ని కారణాల వల్ల దూరమైన అక్కని తమ్ముడు కలుసుకోవాలి అనుకోవడం. కలుసుకున్నా తనే తమ్ముడిని అని చెప్పలేని ఒక సందిగ్ధత. ఇద్దరూ కలిసే టైంకి అక్కకి అండ్ తన కుటుంబానికి ఉన్న ప్రాణహానిని తెలుసుకొని వాళ్ళని కాపాడాలని నిర్ణయించుకోవడం. ఇక్కడి వరకు వినడానికి కథ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నా, సినిమా అంతా ఇదే అవ్వడంతో కాసేపటికే బోర్ కొడుతుంది. నితిన్ ఇందులో ఒక 14 మంది ఉన్న కుటుంబాన్ని కాపాడే సేవియర్‌గా నటించాడు. ఏ రేంజ్ సేవియర్ అంటే, దాదాపు 5 ఊర్ల జనాలు ఒకేసారి అటాక్ చేస్తున్నా కూడా, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి ఏం కాకుండా సినిమా అంతా కాపాడగలిగేటంత ప్రొఫెషనల్ సేవియర్. పాత రోజుల్లో ఏమో కానీ, ఇప్పటి జనాలు ఇలాంటి అన్‌రియలిస్టిక్ నరేషన్స్‌ని చూడడానికి ఇష్టపడట్లేదు నాకు తెలిసి. యూ ప్లే మైండ్ గేమ్ అండ్ సేవ్ చూడడానికి బావుంటది. అంతేగాని నీ మీదో దెబ్బ పడితే వాళ్ళ మీద 10 దెబ్బలు పడాలి అన్న ఫార్ములాతోనే సినిమా అంతా ఉంటే, ఎంతమందొస్తే అంతమందిని నరుకుతూ పోతుంటే, మొబైల్ తీసి క్రికెట్ స్కోర్, యూట్యూబ్ ఓపెన్ చేసి రీల్స్ చూడకుండా జనాల్ని మీరెలా ఆపుతారు? సరే, సినిమాలో ఉన్న మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. సినిమా ఫ్లోని ఇంటరప్ట్ చేసేలా ఒక్క సాంగ్ కూడా పెట్టకపోవడం బావుంది. దీత్య పాత్ర చేసిన చిన్నపిల్ల కూడా చాలా నటించింది. నితిన్ చేశాడు. అజనీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతం పలచగా ఉన్న కొన్ని సీన్లకి ప్రాణం పోసింది. కేవి గుహన్ ఛాయాగ్రహణం సూపర్బ్. త్రూ అవుట్ ద మూవీ సేమ్ క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు. లయ అండ్ నితిన్ మధ్యలో ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేసిన విధానం కన్విన్సింగ్గా ఉంది. అంతే, దట్స్ ఇట్. ఖచ్చితంగా తీసి పాడేయాల్సిన సినిమా అయితే కాదు. ఎందుకంటే ఆ విజువల్స్‌లోను, మ్యూజిక్‌లోను, పెర్ఫార్మెన్సెస్‌లోను, సినిమాకి పెట్టిన ఖర్చులోను ఒక హిట్ సినిమా తీయాలి అన్న ఇంటెన్షన్ అయితే క్లియర్‌గానే కనబడింది. లెట్స్ సీ హౌ ఇట్ పెర్ఫార్మ్స్ అట్ ద బాక్స్ ఆఫీస్. ముగించే ముందు మూవీ మేకర్స్‌కి ఒక్క చిన్న విన్నపం. పరభాష నటులను తీసుకొచ్చి, వాళ్ళ మొహాలపైన క్లోజప్ పెట్టి, వాళ్ళ నోట్లో బబుల్ గమ్ పెట్టి, వాళ్ళు నవ్వులుతూ ఉంటే మీరు భారీ డైలాగులు డబ్బింగ్‌లో చెప్పించడం మానేయండి. వాళ్ళకి లిప్ సింక్ అవ్వట్లేదు. మేము వాళ్ళకి సింక్ అవ్వట్లేదు. ఇది వీలు కాకపోతే గనక అట్‌లీస్ట్ ఆ క్లోజప్ షాట్స్ అయినా తగ్గించండి.